మేడ్చల్ జిల్లా అల్వాల్ మత్స్యబొల్లారంలోని మాంగనీస్ బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బొద్దింకలు, ఎలుకల మధ్య కేకులను తయారు చేస్తున్నట్లు, కిచెన్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఎక్స్పైరీ డేట్ అయిన కొబ్బరి పొడి, కేసర్ సిరప్, వెనిలా ఫ్లేవర్ సిరప్, పైనాపిల్ సిరప్లను అధికారులు సీజ్ చేశారు. అపరిశుభ్రంగా ఉన్న ఫ్రిడ్జ్లు, ప్లాస్టిక్ డ్రమ్స్ లో కేకులు తయారు చేస్తున్న బేకరీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ పూర్తి సమాచారం అందిస్తారు. రమణ, నగరంలో అపరిశుభ్ర పరిస్థితుల్లో ఆహార పదార్థాలు తయారు చేయడం, కల్తీ ఆహార పదార్థాలకు సంబంధించి మాత్రం కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ రోజు రెండు బేకరీల్లో ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేసినప్పుడు చాలా విస్తుపోయే విషయాల గురించి చూసాయని చెప్పాలి. ఎందుకంటే మనకు అల్వాల్ మత్స్యబొల్లారంలో మోంగినీస్ అనే ఒక బేకరీలో అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినప్పుడు మొత్తం కాలం చెల్లిన ఆహార పదార్థాలను కూడా వాడుతున్నట్టుగా కేక్ తయారీలు అన్ని ఎక్స్పైర్ అనేవి కూడా ఉన్నాయి. దాదాపు ఇంకా అపరిశుభ్ర వాతావరణం గురించి చెప్పనవసరం అవసరం లేదు. బొద్దింకలతో కూడుకున్నటువంటి అక్కడ పరిస్థితుల్లో చాలా దారుణ పరిస్థితుల్లో తయారు చేస్తున్నట్టు అధికారులు గుర్తించి ఆ బేకరీకి నోటీసు కూడా జారీ చేశారు. తర్వాత ఇదే తరహా మళ్ళీ సికింద్రాబాద్ కార్ఖానాలో కూడా వాక్స్ బేకరీ ఒక బేకరీ ఉంది. ఆ బేకరీలో కూడా తనిఖీలు చేసినప్పుడు అక్కడ కూడా కొంత మద్యం సంబంధించి వాడుతున్నట్టుగా కేక్ లో మద్యం వాడుతున్నట్టుగా కూడా గుర్తించారు. ఎలాంటి ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండానే వీళ్ళు తయారు చేసినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఆ వాతావరణం పరిస్థితి, ముఖ్యంగా ప్లాస్టిక్ డ్రమ్ములు, ఆ తర్వాత ఫ్రిడ్జ్లకు సంబంధించి కూడా దారుణమైన పరిస్థితులు చేస్తున్నారు. తర్వాత కెమికల్స్ కూడా వాడుతున్నట్టుగా అయితే అధికారుల తనిఖీల్లో బయటపడింది. దీంతో ఈ రెండు దేశాలు కూడా నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఇలా కల్తీ పదార్థాలు తయారు చేయడం కావచ్చు, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు తయారు చేయడం అనేది రోజు రోజు పెరుగుతుంది. ఇప్పుడు సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నా కూడా అది నామమాత్రంగా జరుగుతున్న విషయాన్ని మనకు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇక ముందు అంటే కేవలం పరికలతో సరిపెట్టకుండా ఖచ్చితంగా చర్యలు చేపట్టడం ద్వారా వచ్చే రోజుల్లో ఇలాంటివి లేకుండా చూసే అవకాశం ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. రమణ, ఈ బేకరీలో ఎవరైతే కేక్స్ అవన్నీ తీసుకున్నారో వాళ్ళు ఎవరైనా ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయని, ఎవరైనా అస్వస్థతకు గురయ్యారని ఏమైనా బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందా? చుట్టుపక్కల బేకరీ పక్కనున్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? అంటే స్థానికంగా కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసినట్టుగైతే మనకు అందుతున్న సమాచారం. ఇప్పటివరకంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగినట్టుగైతే ఫిర్యాదు లేవు, కానీ అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించి పదే అధికారులకు ఫిర్యాదులు వెళ్ళడంతోనే మీరు గణేశులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇంతమంది చెప్పినట్టు ఏదైతే కొంత ఆల్కహాల్ సంబంధించిన పదార్థాలు వాడుతున్నట్టుగా కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా అపరిశుభ్ర వాతావరణంతో పాటు అన్ని కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడుతున్నట్టుగా అయితే ప్రాథమికంగా ప్రస్తుతం అధికారులకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వారి ల్యాబ్ లో కూడా పంపించబోతున్నారు. ఆ టెస్ట్ చేసిన తర్వాత మరిన్ని రిపోర్ట్లు వస్తే అప్పుడు చర్య కూడా తీసుకుంటామని చెప్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో సీజ్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. రిపోర్టులను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ రమణ.